మర్హబా మర్హబా, చాలా బాగుంది. మాషాల్లా, ఈ పిల్లలో ఎంత గొప్ప కళుంది. కళ మాత్రమే కాదమ్మా, మాకింతవరకు ఏ నాట్యకథలోనూ ఇంతటి ఏకాగ్రత కనిపించలేదు. ఈనాం తీసుకురండి, అలాగే తనకివ్వండి. మీకు శుక్రియా హుజూర్. మేము నిన్ను రాజ నర్తకిగా నియమిస్తున్నాం. అంతా ఖుదా దయవల్లే జరిగింది. మేం ముందు నుంచి అంటూనే ఉన్నాం, మాకు ప్రస్తుతం అత్యంత ముఖ్యమైనది దీవెనలు, మాకు నీ ప్రార్థన. మాకు ఎనలేని ఆనందంగా ఉంది. ఇక ఇలాగే జోధా బేగం కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. మాకు ఇంకోటి కూడా కనిపించింది. నీ కాలికి గాయమైందని గమనించాం. అలా గాయపడ్డాక కూడా నీ అడుగులు ఏమాత్రం తడబడలేదు, ఎక్కడా లయ తప్పలేదు. అది ఎలా ఉందంటే, ఎవరైనా సైనికుడు యుద్ధంలో గాయపడిన తర్వాత కూడా వెనకడుగు వేయనట్టుగా ఉంది. అంటే అతను తన లక్ష్యాన్ని అలక్ష్యం చేయడు. నీలో శ్రద్ధ, నీకు గల ఏకాగ్రత మెచ్చుకొని తీరవలసింది. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. నేటి రోజు ఒక మరుపురాని రోజు. మేము దీన్ని మరింత మరుపురానిదిగా చేయదలిచాం. జోధా బేగం, ప్రకటించండి. నేటి ఈ శుభతరుణంలో మా ప్రకటన ఏమిటి అంటే, మాకు ఆమెరికి మధ్య ఎన్నో ఏళ్ల తరబడి సంబంధాలున్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఆ సంబంధం మరింత బలపడుతూ వచ్చింది. ఆ బంధాన్ని మరింత గట్టిపరిచే సమయం ఇప్పుడు ఆసన్నమైందనిపిస్తోంది. అందుకు మేము కోరుకునేది ఏమిటంటే, రాజా భగవాన్ దాస్ గారి అమ్మాయి మాన్బాయిని కాబోయే షహన్షా సలీంకిచ్చి పెళ్లి చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అభినందనలు 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 రాజా భగవాన్ దాస్ గారు. ధన్యవాదములు. ఇక త్వరలోనే ఈ బంధం పదిలం కానుంది. కనుక ఈ శుభ సందర్భానికి ఓ గొప్ప ప్రదర్శన సిద్ధం చేసుకోమని మా రాజనర్తకిని ఆదేశిస్తున్నాం. భలేగా ఉంది. మీరు నేను ఎన్నోసార్లు చదరంగం ఆడాం జలాల్, కానీ షెహన్షాకి తెలియదేమో, మానవులతో ఆడే ఈ ఆటలో రాణి స్థానంలో ఉన్నది జోధా బేగం కాదు, నేనే. ఉత్సవం చాలా గొప్పగా ఉంది కదూ? అవును, ఇనాం నిజానికి అనార్కలికి అందుండాలి. మనకి రాజు ఉత్సవం చూసే అవకాశం దొరకడం కూడా ఒక ఇనాం లాంటిదే. మనం చాలా అదృష్టవంతులం. మీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను. వీరు ఆ పెద్ద మనిషి కదూ? ఎవరు? అదే ఆ రోజు వచ్చి వెళ్లారే. సరే, ఇక వెళ్ళిపోదాం పద. యా అల్లా, నా పాపిడి బిళ్ళ లోపలే మర్చిపోయాను. నేను వెళ్ళి తెచ్చుకుంటాను, ఉండు. మా శయనగారానికి రా. తప్పకుండా వస్తాను హుజూర్. ఎవరైనా కోరినప్పుడు కాదనే అలవాటు నాకు లేదు.